ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారము. ఈరోజు వాస్తురీత్యా తులసి చెట్టును ఎక్కడ పెంచాలి మనం తెలుసుకుందాం. తులసి చెట్టును మన హైందవ సాంప్రదాయంలో లక్ష్మీమాతగా కొలుస్తాం. మరి తులసి చెట్టు ఇంటి ముందర పెంచడం వల్ల మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి. మరి అలాంటి తులసి చెట్టును వాస్తురీత్యా ఏ వైపున ఉంచాలి, ఎక్కడ మనం ఆరాధన చేయాలి తెలుసుకుందాం. ఈ తులసి చెట్టును ప్రధానంగా తూర్పు భాగం నుంచి ఉత్తర భాగం అంటే మధ్య భాగంలో మాత్రమే పెంచాలి. అంటే తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ మాత్రమే ప్రధానంగా ఈ తులసి మాతను అక్కడ ప్రతిష్టాపన చేసి మనము ఆరాధన చేసుకోవాలి. చాలామంది తెలియక ఈశాన్య భాగంలో తులసి కోటను స్థాపించి అక్కడ తులసి చెట్టును పెంచి అక్కడ మనము పూజలు ఆరాధనలు చేస్తుంటాం. యాక్చువల్గా ఈ ఈశాన్య భాగంలో తులసి మాతను అంటే ఆ తులసి చెట్టును పెంచరాదు. ఎందుకంటే ఈశాన్య భాగంలో ఎప్పుడైతే మనం తులసి కోట పెడతామో అక్కడ బరువు ఎక్కువ అవుతుంది. అలా బరువు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ప్రధానంగా ఇంటి యజమాని కావచ్చు లేదా ఇంట్లో ఎవరో ఒకరికి తలనొప్పి, దీర్ఘకాలిక వ్యాధులు, మనశ్చంచలం అంటే మనశ్శాంతి లేకపోవడం, ఏ పని చేసినా కూడా ఆ పనులన్నింటినీ కూడా మనము సక్సెస్గా జరుపుకోలేకపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చూడండి.